హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్స్ కానీ అలాంటివి తీసుకోకుండా ఉంటే రెయినీ సీజన్లో ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అంటే తప్పకుండా మంచి రెయినీ సీజన్లో హెయిర్ కేర్ ఎలాంటిది తీసుకోవాలి అంటే జనరల్గా రెయినీ సీజన్లో హెయిర్ కూడా బ్రిటిల్ అయిపోతుంది బికాస్ హ్యూమిడిటీ ఎక్కువ అవడం వల్ల హెయిర్ కూడా రఫ్గా ఫ్రిజ్జీగా అయిపోతుంది. సో డెఫినెట్గా హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షంలో తడిచి వస్తే వెంటనే టవల్తో అంటే హెయిర్ అలా వెట్గా వదిలేయకూడదు, దాంతో కూడా హెయిర్ డ్రై అయిపోతుంది. ఇమీడియట్గా హెయిర్ని డ్రై చేసుకోవాలి. షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ వెరీ సాఫ్ట్గా ఉండేవి వాడాలి. హెయిర్ స్టైల్ అనేది కూడా ఎక్కువగా రెయినీ సీజన్లో ఈ హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్స్ కానీ అలాంటివి తీసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే హెయిర్ ఫ్రిజ్జీగా డ్రై ఉంటుంది కాబట్టి బెటర్ టు అవాయిడ్. సో చాలామంది తొందరగా డ్రై అయిపోవాలి అని ఈ హెయిర్ డ్రైయర్ అవి హై స్పీడ్లో పెట్టి యూస్ చేస్తారు. సో అలా యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ డ్రై అయిపోతుంది. లో హీట్లో పెట్టి జెంటిల్గా హెయిర్ డ్రై చేసుకోవాలి. కండిషనర్ ఖచ్చితంగా వాడాలి రెయినీ సీజన్లో. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా హెయిర్ బ్రిటిల్నెస్ని తర్వాత రఫ్ ఫ్రిజీనెస్ని కూడా తగ్గించవచ్చు. వర్షంలో తడిస్తే మాత్రం తప్పకుండా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే పొల్యూషన్స్ అవి కూడా రెయిన్ వాటర్లో మిక్స్ అయిపోయి మళ్ళీ అవి మన బాడీ మీదకే చేరుతాయి. సో వీటిని తప్పకుండా తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెయినీ సీజన్లో ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అంటే తప్పకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. సో అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, సో వైటమిన్ సి రిచ్ ఫుడ్, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవాలి. తర్వాత నట్స్ అలాంటివి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే స్కిన్ అలాగే మృదువుగా చక్కగా ఉంటుంది. అండ్ లైట్ మాయిశ్చరైజర్స్ తప్పకుండా వాడాలి. ఆయిలీ ఉన్నా సరే స్కిన్ తప్పకుండా మాయిశ్చరైజర్స్ కంపల్సరీ వాడాలి. తర్వాత బాడీ వాష్ కూడా మైల్డ్ బాడీ వాష్ అనేది యూస్ చేసుకోవాలి. 2 times బాత్, ఈవెన్ రెయినీ సీజన్ అయినా సరే 2 times బాత్ కంపల్సరీ చేస్తే ఈ పొల్యూటెంట్స్ అవి కూడా స్కిన్ మీద అక్యుములేట్ కాకుండా ఉంటాయి. వన్స్ ఇన్ ఏ వీక్ ఒక మైల్డ్ జెంటిల్ స్క్రబ్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ. అండ్ వాట్ ఎవర్ స్కిన్ ప్రోడక్ట్స్ లైక్ రెటినాల్ సీరమ్స్, తర్వాత అవన్నీ కూడా స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ విచ్ ఆర్ వెరీ మైల్డ్, అవన్నీ కూడా వాడడం వల్ల స్కిన్ గ్లోని మనము అలాగనే కంటిన్యూ చేయొచ్చు. తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి. సమ్మర్కి తర్వాత రెయినీ సీజన్లో కూడా యూ హ్యావ్ టు చేంజ్ ద క్రీమ్స్. సో సమ్మర్లో బాగా ఉన్న క్రీమ్ ఒక్కొక్కసారి రెయినీ సీజన్లో అంతగా సూట్ అవ్వకపోవచ్చు. సో సన్ స్క్రీన్స్ నుంచి ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా యూ కెన్ చేంజ్ అకార్డింగ్ టు ద సీజన్.